మనమందరం రోజువారీ జీవితంలో ప్రశాంతత కోసం భలే కష్టపడుతుంటాం కదా. ఆఫీస్లో బాగా అలసిపోయి ఇంటికి రాగానే అవును, ఇంటికి రాగానే కొద్దిగా రిలాక్స్ అవుదామని మొబైల్ తీస్తాం. అదే కదా, సోషల్ మీడియా ఓపెన్ చేసి అలా స్క్రోల్ చేస్తూ ఉంటాం, లేదా ఆన్లైన్ షాపింగ్లో ఏవో చూస్తుంటాం. కానీ ఇక్కడొక విచిత్రమైన లాజిక్ మిస్ అవుతున్నామనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. మనం ఏ పనులైతే మనకి ప్రశాంతత ఇస్తాయని అనుకుంటున్నామో అవే మనల్ని ఇంకా ఎక్కువ స్ట్రెస్కి గురిచేస్తున్నాయి. నిజమే, మనం రిలాక్స్ అవ్వడానికి వాడే పద్ధతులే మన మెదడును మరింత అలసిపోయేలా చేస్తున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది అంటారు? అంటే ఇది చాలా డీప్ పాయింట్ అండి. మనం బయట ఎన్ని సాధించినా సరే లోపల ఎక్కడో ఒక వెలితి ఉంటుంది కదా. మనం ఆనందం అనుకునేది నిజానికి ఆనందం కాదు, అది ఒక రకమైన తాత్కాలిక మత్తులాంటిది. రైట్. అందుకే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఒక అద్భుతమైన ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక కోణంలో చూడబోతున్నాం. బౌద్ధ ధర్మానికి చెందిన అత్యంత ప్రసిద్ధ గ్రంథం ధమ్మపదం గురించి. అందులోనూ ముఖ్యంగా 24వ అధ్యాయం అంటే తృష్ణావర్గం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ధమ్మపదం అనగానే అదెక్కడో అడవుల్లో కూర్చుని తపస్సు చేసుకునే వాళ్ల కోసం రాసిన పుస్తకం అనుకుంటే పొరపాటే కదా. ఖచ్చితంగా. మన ఉరుకుల పరుగుల జీవితాల్లో, ఆఫీసు ఒత్తిడిల్లో, టెక్నాలజీ మాయలో పడి కొట్టుమిట్టాడుతున్న మనందరికీ ఇదొక పర్ఫెక్ట్ ప్రాక్టికల్ గైడ్ బుక్ అండి. హ్మ్. అయితే ఈ పుస్తకం ప్రకారం మన అశాంతికి అసలు కారణమేమిటి? ఆ మూలమెక్కడుంది అంటారు? ఆ కారణాన్ని ఈ గ్రంథం తృష్ణ అంటుంది. తృష్ణ అంటే కేవలం ఒక చిన్న కోరిక కాదు, అదొక అంతులేని ఎప్పటికీ తీరని దాహం. ఓహో, అంతులేని దాహం. అంటే మనం ఎన్ని సాధించినా ఇంకా కావాలనిపించడమనమాట. అవును, ఈ తృష్ణ లేదా దాహం వల్లే మనం ప్రశాంతతను కోల్పోతున్నామని ఇది వివరిస్తుంది. వేల సంవత్సరాల క్రితమే మానవ సైకాలజీని ఇంత పర్ఫెక్ట్గా విశ్లేషించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజమేనండి. ఈ తృష్ణ మెదడులో ఎలా పనిచేస్తుందో వివరించడానికి మూల గ్రంథంలో వాడిన ఒక పోలిక నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ అడవిలో దూకే కోతి పోలిక గురించే కదా మీరు చెబుతున్నది? ఎగ్జాక్ట్లీ. అజాగ్రత్తగా జీవించే వ్యక్తుల్లో ఈ కోరికలు ఒక తీగలాగా అల్లుకుపోతాయట. అడవిలో పండ్ల కోసం ఒక చెట్టు నుండి మరో చెట్టుకు దూకే కోతితో మన మనస్సును పోల్చారిందులో. ఆ కోతి జీవితమంతా ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు, ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకు దూకడంలోనే సరిపోతుంది కదా. కాని ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటది? ఆ కోతి ఎందుకలా దూకుతోంది అని. దానికి కేవలం ఆకలి మాత్రమే కాదు, ఒక పండు దొరికిన తర్వాత దాన్ని ప్రశాంతంగా కూర్చుని తినదు అది. ఆ పండు తింటున్నప్పుడే దాని చూపు పక్క చెట్టు మీద పడుతుంది, రైట్? కరెక్ట్. అక్కడ ఇంకా ఎర్రటి పండుందేమో, ఇంకా తీయటి పండుందేమో అన్న అత్యాశ దాని మనసులో మొదలవుతుంది. ఆ వెతుకులాటలో ఒకచోట స్థిరంగా ఉండలేదు. మనసు కూడా అచ్చం అలాగే పనిచేస్తుందని ధమ్మపదం వివరిస్తోందన్నమాట. అవునండి. ఒక కోరిక తీరగానే మనం సంతృప్తి పడము కదా. వెంటనే ఇంకేదో కావాలి, పక్కవాడికన్నా మెరుగ్గా ఉండాలి అనే ఆలోచనలు మనల్ని పరుగులు పెట్టిస్తాయి. స్క్రీన్ వైపు చూస్తూ స్క్రోల్ చేసే మనకు పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది. చాలా చక్కటి పోలిక చెప్పారు. మనమొక షార్ట్ వీడియో చూస్తాం, అది బావుంటుంది, కానీ అక్కడతో ఆపము కదా. అస్సలు ఆపలేము. వెంటనే బొటనవేలు పైకి స్క్రోల్ చేస్తోంది. నెక్స్ట్ వీడియోలో ఇంకేదో ఫన్ ఉండొచ్చు అని బ్రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. అవును, గంటల తరబడి ఆ యాప్లోనే ఒక పోస్ట్ నుండి మరో పోస్టుకు దూకుతూనే ఉంటాం. చివరికి కళ్ళు నెప్పి పుట్టినా ఆ పరుగు ఆగదు. ఇక్కడ సైన్స్ పరంగా ఏం జరుగుతోందో తెలుసా? చెప్పండి. డోపమైన్కి సంబంధించిన విషయమేనా? కరెక్ట్. ప్రతి స్క్రోల్తో మన మెదడులో కొద్దిగా డోపమైన్ రిలీజ్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే డోపమైన్ అంటే ఆనందాన్నిచ్చే కెమికల్ అని అనుకుంటారు. అవును, నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కాదా మరి? కాదు. డోపమైన్ అనేది రివార్డ్ కోసం ఎదురుచూసేలా చేసే రసాయనం. అంటే యాంటిసిపేషన్ ఆఫ్ రివార్డ్. ఏదో దొరుకుతుంది అన్న ఆశను మాత్రమే పుట్టిస్తుంది. ఓహో, అంటే ఆ ఆశే మనల్ని ఆపకుండా స్క్రోల్ చేసేలా చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ధమ్మపదం చెప్పిన తృష్ణ అంటే ఇదే. ఇది మన ఎనర్జీని మొత్తం పీల్చేస్తుంది. మనం రిలాక్స్ అవ్వడానికి ఫోన్ పట్టుకుంటాం, కానీ అది వదిలేశాక మునుపటి కంటే ఎక్కువ అలసిపోయినట్లు అనిపిస్తుంది. అవును, ఎందుకంటే ఆ కోతిలాగా మన మెదడు అప్పటికి వందలాది చెట్లు దూకేసుంటుంది కదా. రైట్. అంటే మనం ఒక ఫేక్ రివార్డ్ కోసం మన నిజమైన ప్రశాంతతను తాకట్టు పెడుతున్నాం. ఇది చాలా భయంకరంగా ఉంది ఆలోచిస్తుంటే. నిజమే. ఒక క్షణం కుదురుగా కూర్చోలేకపోవడం వెనుకున్న అసలు మెకానిజం ఈ అంతులేని కోరికే. అయితే ఈ చిక్కుకుపోవడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని మరింత స్పష్టంగా వివరించడానికి వాడిన మరో అద్భుతమైన రూపాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి.
సాలీడుగూడు గురించి ఒక పోలిక ఉంది కదా. ఆ 347వ శ్లోకంలో ఉంటుందది. మోహంలో పడినవారు తాము స్వయంగా సృష్టించుకున్న కోరికల ప్రవాహంలో ఎలా కొట్టుకుపోతారో వివరిస్తుంది. సాలీడు తన స్వంతంగా అలిన గూటిలోనే తనే చిక్కుకున్నట్లుగా మనుషులు కూడా బందీలవుతారని చెప్పారు. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. దీన్ని డీకోడ్ చేద్దాం. తప్పకుండా. అంటే మనల్ని బంధించే ఆ వల బయటెక్కడో లేదు, మనలో నుండే వస్తోంది అన్నదినర్థం. ఎందుకంటే సాధారణంగా మనమెప్పుడూ పరిస్థితులను నిందిస్తుంటాం గదా. అవును. అల్గారిథం నన్ను స్క్రాల్ చేసేలా చేస్తోంది అని, లేదా ఆఫీస్ పాలిటిక్స్ వల్ల నాకు స్ట్రెస్ వస్తోంది అని రకరకాల కారణాలు వెతుక్కుంటాం. కానీ ఈ సాలీడుగూడు కాన్సెప్ట్ ప్రకారం మనమే కారణమంటారా? అవునండి. ఇక్కడే మనం ఒక కఠినమైన వాస్తవాన్ని అంగీకరించాలి. సాలీడు గూడును అల్లడానికి బయట నుండి దారాన్ని తీసుకురాదు గదా. తన కడుపులో నుండే దారాన్ని ఉత్పత్తి చేసి వలన అల్లుకుంటుంది. రైట్. వేటాడదాం అని గూడల్లి చివరికి తనే అందులో బందీ అయిపోతోంది. ఎగ్జాక్ట్లీ. మన ప్రతికూల ఆలోచనలు, మన అదుపులేని అలవాట్లు, మన అత్యాశ ఇవే ఈ సాలిడు గూడును నిర్మించే దారాలు. అంటే ఎవరైనా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత అల్గారిథం కంటే ముందు వాళ్ల మెదడే దాన్ని ఒక అవసరంగా మార్చేసుకుంటుందన్నమాట. పర్ఫెక్ట్గా చెప్పారు. మన బాధలకు, మన మానసిక స్థితికి మనమే పూర్తి బాధ్యులం అని ఈ గ్రంథం స్పష్టం చేస్తుంది. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా లాజికల్గా ఆలోచిస్తే ఇందులో ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉంది కదా. ఎలాంటి పాజిటివ్ సైడ్ అంటారు? అదేనండి, మన సమస్యలకు మనమే సృష్టికర్తలమైనప్పుడు ఆ సమస్య నుండి బయటపడే సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉండాలి కదా. వేరేవాళ్లు బంధిస్తే ఆ తాళం కోసం వాళ్ల చుట్టూ తిరగాలి. అబ్సల్యూట్లీ. ఆ వలను అల్లింది మనమే అయినప్పుడు దాన్ని పగలగొట్టుకొని బయటకు వచ్చే స్వేచ్ఛ కూడా మన చేతుల్లోనే ఉన్నట్లే. ఇదే బౌద్ధతత్వంలోని ఆశావాదం. భలే చెప్పారు. అంటే ఇది మనల్ని భయపెట్టే సిద్ధాంతం కాదు, మనకంటూ ఒక పవర్ ఉందని గుర్తుచేసే సిద్ధాంతం. మరి ఆ గూటి నుండి ఎలా బయటపడాలి? ముందు తాను ఇరుక్కుంది ఒక గూటిలో అని దానికి తెలియాలి. అంటే ఒక ఎరుక లేదా అవేర్నెస్ రావాలి. మన ఆలోచనలను మనం ఒక మూడో వ్యక్తిలా దూరం నుండి గమనించాలి. అహో, సెల్ఫ్ అబ్జర్వేషన్ అన్నమాట. అప్పుడేమవుతుంది? ఆ కోరికల పట్ల ఉన్న వ్యామోహం ఎంత నిరర్థకమైనదో అర్థమవుతుంది. ఆ ఎరుక వచ్చిన మరుక్షణం వాటిని వదిలేసి స్వేచ్ఛగా బయటకు రావచ్చు. దానికి కావలసిందల్లా మన ఆలోచనలను మనం నిశితంగా గమనించుకోవడమే. అర్థమైంది. అయితే గూటిలో చిక్కుకున్నామన్న స్పృహ వస్తేనే బయటపడగలము. కాని బయటకు రావాలి అంటే ముందు మన మనస్సు అనే వాతావరణాన్ని శుభ్రం చేసుకోవాలి కదా. అవును. మనస్సు ఎప్పుడూ రకరకాల ఆలోచనలతో నిండిపోయి ఉంటే మనం దేన్ని క్లియర్గా చూడలేము. దీనికి కూడా మూలాల్లో ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు కదా. పచ్చగా ఉండే పొలాలకు కలుపు మొక్కలు ఎలా నాశనం తెస్తాయో మనుషులకు కూడా మనుషులకు కూడా కామం, క్రోధం లాంటివి అలాంటి నాశనాన్ని తెస్తలేని వివరించారు. ఈ ఉదాహరణలో చాలా లోతైన అర్థం దాగి ఉందండి. అంటే కలుపు మొక్కలుంటే అసలు విత్తనం ఎదగకుండా పోతుందనా? ఎగ్జాక్ట్లీ. ఒక రైతు తన పొలంలో ఎంత ఖరీదైన విత్తనాలు నాటినా సరే ముందు నుండే కలుపు మొక్కలుంటే ఎరువులను, నీటిని అవేలాగేసుకుంటాయి. రైట్. మన మనసు కూడా అలాంటి పొలమే కదా. అందులో కామం, ద్వేషం అనే కలుపు మొక్కలు ఉన్నంతకాలం మనం ఎదగలేము. అవును. మన ఎనర్జీ అంతా ఈ నెగటివ్ ఎమోషన్స్ పీల్చేస్తాయి. ఈ కలుపు మొక్కల కాన్సెప్ట్ వింటుంటే నాకు మన మొబైల్ ఫోన్ స్టోరేజ్ గుర్తొస్తోంది. ఫోన్ స్టోరేజా? భలే కనెక్ట్ చేశారు. ఎలాగో కాస్త వివరిస్తారా? అదేనండి, మన ఫోన్లో ఎప్పుడైతే మెమరీ ఫుల్ అయిపోతుందో లేదా అందులో పనికిరాని జంక్ ఫైల్స్ ఉంటాయో అప్పుడు ఫోన్ పదే పదే హ్యాంగ్ అవుతుంది కదా. అవును. యాప్స్ ఓపెన్ అవ్వవు సరిగ్గా. అప్పుడు మనం కొత్తగా ఒక ప్రొడక్టివిటీ యాప్ ఇన్స్టాల్ చేయాలంటే కుదరదు. ముందు ఆ జంక్ని డిలీట్ చేసి స్పేస్ క్రియేట్ చేయాలి. మన మనసు కూడా అంతేనేమో. పర్ఫెక్ట్. పాత కోపాలు, భయాలతో నింపేసి పైపైన పాజిటివ్ థింకింగ్ పుస్తకాలు చదివితే వర్కౌట్ అవ్వదు. ముందు ఆ కలుపు మొక్కల్ని పీకేయాలి. అదే. మరి ఆ జంకును పీకేయడానికేమైనా ప్రాసెస్ ఉందా? ఉంది. ధమ్మపదంలో అప్రమాదమనే పదాన్ని పదే పదే ఉపయోగిస్తారు. అప్రమాదమంటే నిరంతర జాగ్రత్త లేదా ఎరుక. ఇది ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లాంటిది. ఓహో, అంటే బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ రన్ అవుతూ ఉండాలన్నమాట. కరెక్ట్. ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో యాంటీవైరస్ ఎలాగైతే రన్ అవుతూ ప్రమాదకరమైన ఫైల్స్ను స్కాన్ చేస్తుందో మన మైండ్లో కూడా ఈ అప్రమాదం అలా పనిచేయాలి. ఒక నెగటివ్ ఆలోచన వస్తున్నప్పుడే దాన్ని గుర్తించి అక్కడికక్కడే పీకేయాలి. అది ముదిరిపోయి చెట్టు అయ్యాక కష్టం గదా. అవునండి.
ఈ ప్రాసెస్ ఏదో ఒకరోజు పూజగదిలో కూర్చుని చేసేది కాదు. శ్వాస తీసుకున్నంత సహజంగా నిత్యం జరగాలి. సూపర్. మనసును కోతిపరుగుల నుండి ఆపాం, సాలెడుగూడును అర్థం చేసుకున్నాం, జంక్ క్లీన్ చేశాం. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనల్ని నిరంతరం వేధించే అతిపెద్ద సమస్య ఒకటుంది. ఏంటది? కాలం. అదేనండి టైం. ప్రతిరోజు మనం గతం తాలూకు బాధలతోనో లేదా భవిష్యత్తు గురించి ఆందోళనతోనో గడుపుతుంటాం. ఈ టెన్షన్స్ మధ్య ప్రశాంతంగా ఉండటం ఎలానేదానికి కూడా ఒక సూత్రం ఉంది కదా ఇందులో? అవును. 348వ శ్లోకం గతాన్ని వదిలేయండి, భవిష్యత్తును వదిలేయండి, వర్తమానాన్ని కూడా వదిలేసి స్వేచ్ఛాస్థితికి చేరండి అని ఉంటుంది అందులో. ఒక్క నిమిషం అండి, ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తోంది. అడగండి. గతాన్ని వదిలేయమంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే అందులో మనం మార్చగలిగింది ఏమీ లేదు. భవిష్యత్తు కూడా మన చేతుల్లో లేదు కాబట్టి అది వదిలేద్దాం. కాని వర్తమానాన్ని కూడా వదిలేయడమేమిటి? ఇది చాలామందికొచ్చే డౌటేనండి. అదే కదా, అందులో చెప్పేది లివ్ ఇన్ ద ప్రెజెంట్, ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అని. అసలు మన చేతుల్లో ఉన్నదే ఆ వర్తమానం, దాన్ని కూడా వదిలేస్తే ఇంకెలా బతకగలం? ఇది కాస్త కాంట్రడిక్టరీగా లేదు? లేదండి. వర్తమానాన్ని వదిలేయడమనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ బౌద్ధ తత్వంలోని ఒక సూక్ష్మాన్ని మనం పట్టుకోవాలి. ఆ సూక్ష్మమేంటో కాస్త విడమరిచి చెప్తారా? వర్తమానాన్ని వదిలేయడం అంటే ఈ క్షణంలో జీవించకపోవడంనో ఆస్వాదించకపోవడంనో కాదు. మనం వదిలేయాల్సింది ఆ క్షణాన్ని కాదు, ఆ క్షణాన్ని శాశ్వతంగా ఆపేయాలనే మన పట్టుదలని, అంటే క్లింగింగ్ అన్నమాట. ఓహో, పట్టుదల అంటే ఒక మంచి మూమెంట్ని అలా పట్టుకుని ఎప్పటికీ ఉండిపోవాలి అనుకోవడమా? సరిగ్గా అదే. ఉదాహరణకు మీకు ప్రమోషన్ వచ్చిందో లేదా ఇష్టమైన ప్రదేశానికి ట్రిప్పు వెళ్లారో అనుకోండి. అప్పుడు మన మనస్సు ఏమనుకుంటుంది? ఈ మూమెంట్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అని అనుకుంటుంది. కరెక్ట్. ఆ వర్తమానాన్ని ఫ్రీజ్ చేయాలని చూస్తాం. కానీ సృష్టి ధర్మం ఏంటి? ఏదీ శాశ్వతం కాదు కదా, ఇంపర్మనెన్స్ అంటారు దీన్ని. ఆ సంతోషకరమైన వర్తమానం ఇంకో క్షణంలో ఘటంగా మారిపోతుంది. అర్థమవుతోంది. ముందుకు వెళుతున్నా మనం మాత్రం ఆ పాత సంతోషాన్ని పట్టుకుని వేలాడుతుంటే అది చేజారిపోతోందని తెలియని బాధ, భయం కలుగుతాయి. రైట్. అంటే మనం నదిలో ప్రవహించే నీటిలాగా కదులుతూ ఉండాలి తప్ప ఆ నీటిని దోసిలిలో పట్టుకుని శాశ్వతంగా నా దగ్గరే ఉంచుకోవాలని ట్రై చెయ్యకూడదు. అద్భుతంగా చెప్పారు. అలా ట్రై చేస్తే నీరు చేతిలో నిండి కారిపోతోంది, మనకు నిరాశ మిగులుతుంది. మంచి జరిగినా అతుక్కుపోకూడదు, చెడు జరిగినా కుంగిపోకుండా వదిలేయాలి. వర్తమానాన్ని వదిలేయడమంటే క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించడం, కాని అది దాటిపోతున్నప్పుడు ఎలాంటి బాధ లేకుండా చిరునవ్వుతో సాగనంపడమన్నమాట. అవును. అతుక్కుపోవడం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ దుఃఖం అంతమవుతుంది. ఆఫీస్లో ఉన్నా, ట్రాఫిక్లో ఉన్నా ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే చాలు. నిజంగా అండి, ఈరోజు మన ప్రయాణం ఎన్నో పొరలను విడదీసింది. అడవిలో దూకే కోతిలాగా నిరంతరం స్క్రోల్ చేసే మన మనస్సును, ఆ తృష్ణను గుర్తించాం. అలాగే సాలిడుగూడును మనమే ఎలా అల్లుకుంటున్నామో తెలుసుకున్నాం. అవును. ఆ తర్వాత మనస్సులోని జంకును, అంటే నెగటివ్ ఆలోచనలనే, కలుపు మొక్కలను అప్రమాదం అనే యాంటీవైరస్తో ఎలా ఏరిపారేయాలో తెలుసుకున్నాం. కరెక్ట్. చివరగా కాలమనే ప్రవాహంలో గతాన్ని, భవిష్యత్తును మాత్రమే కాదు, వర్తమానాన్ని కూడా పట్టుకుని వేలాడకుండా ఎలా స్వేచ్ఛగా తేలియాడాలో చూశాం. ఇవన్నీ రోజువారీ సవాళ్లకు సమాధానాలే. అయితే ఈరోజు మన విశ్లేషణను ముగించే ముందు ఒక కొత్త, అత్యంత లోతైన ఆలోచనతో ముగించాలనుకుంటున్నాను. చెప్పండి. మూల గ్రంథాల్లోని 166వ శ్లోకం నుండి తీసుకున్న పాయింటిది. ఇతరుల మేలు కోసం ఎంత గొప్ప కార్యాలు చేసినా సరే ముందు స్వంత శ్రేయస్సును, అంటే మన మానసిక పురోగతిని నిర్లక్ష్యం చెయ్యకూడదు అని ఉంది ఇందులో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. కానీ ఇది వినగానే కొద్దిగా స్వార్థంగా అనిపించవచ్చు కదా. మనమెప్పుడూ ఇతరుల కోసమే బతకాలి, సమాజానికి సేవ చెయ్యాలి అని వింటుంటాం కదా. ఇక్కడే అసలైన అర్థం దాగి ఉందండి. మనల్ని మనం పట్టించుకోవటం స్వార్థం ఎలా అవుతుంది? ఒక అశాంతితో ఉన్న వ్యక్తి ప్రపంచానికి శాంతిని ఎలా పంచుతాడు చెప్పండి? నిజమే. ఒక ఖాళీ గ్లాస్తో ఇతరుల దాహమెలా తీరుస్తాం? ఎగ్జాక్ట్లీ. ముందు మనం మానసికంగా బలంగా, స్థిరంగా ఉన్నప్పుడే కదా ఇతరులకు సరైన సహాయం చేయగలం. ఖచ్చితంగా. మన మనస్సును మనం జయించి ఈ కోరికల ఆకర్షణలకు లొంగకుండా ప్రశాంతంగా ఉండటమే ఎప్పుడూ ఆందోళనతో ఉడికిపోతున్న ఈ సమాజానికి మనం ఇవ్వగలిగే అతిపెద్ద బహుమతి. అబ్సల్యూట్లీ అండి. మనం శాంతియుతంగా ఉండటమే అతిపెద్ద సమాజసేవ. ఇది మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న.
మన మనసు అనే పునాదిని మనం ఎలా నిర్మించుకుంటున్నాం? మనలోని ఆ కోతి పరుగులను మనం ఎలా ఆపుతున్నాం? ఈ రోజంతా ఈ ప్రశ్నల గురించి ప్రశాంతంగా ఒకసారి ఆలోచిద్దాం. మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో మరోసారి కలుద్దాం.